అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు లింగం గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. దయచేసి 2 నిమిషాలు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పూలే విగ్రహ సాధన దీక్షను ఏర్పాటు చేసినటువంటి కవితక్క గారికి ధన్యవాదాలు. మరియు అదేవిధంగా ఈ దీక్షకు వచ్చేసినటువంటి బీసీ కుల బంధువులకి, అడ్వకేట్లకి, డాక్టర్లకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈ దేశంలో స్వాతంత్రానికి పూర్వం 100 సంవత్సరాల కింద నిచ్చెన మెట్ల వ్యవస్థ అనేది ఉన్నది. ఈ దేశంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డటువంటి బీసీ కులాలు ఆ రోజు కడు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి మహారాష్ట్రలో పూలే గారు జన్మించి మరి మహిళల విద్య కోసం ఎంతో ప్రయత్నం చేసిర్రు. మహిళా విద్య కోసం 1848లో పూణేలో ఒక పాఠశాలను ఏర్పాటు చేసిర్రు. అటు తర్వాత 1873లో సత్యశోధక్ సమాజ్ అనేది పూణేలో ఏర్పాటు చేసిర్రు. అదే 1873లో గులాంగిరి అనేటటువంటి పుస్తకాన్ని రాసి ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను నిర్మూలిస్తానికి ఎంతో ప్రయత్నం చేసిర్రు. ఆ రోజు స్వాతంత్రానికి పూర్వం మరి ఈ దేశంలో మన పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్రలో పూలే, మరి అదేవిధంగా కేరళలో నారాయణ గురు, తమిళనాడులో పెరియార్ రామస్వామి నాయకర్ మన జాతుల అభివృద్ధి కోసం, మన జాతుల రాజకీయ చైతన్యం కోసం మాట్లాడిరు. కానీ దురదృష్టవశాత్తు మన తెలంగాణలో ఇక్కడ మాత్రం వర్గ పోరాటం, శ్రామిక పోరాటం అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు కొట్లాడినాయి. కానీ మరి అత్యధికంగా ఉన్నటువంటి మన బీసీలకు రాజకీయ చైతన్యం నేర్పలేదు. నేర్పకుండా మనల్ని వెనక్కి నెట్టేయబడ్డటువంటి వ్యవస్థని క్రియేట్ చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు అక్కగారు మరి తన యొక్క భుజ స్కంధాల మీద మన యొక్క బరువు బాధ్యతలను ఎత్తుకొని ముందుకు పోతా ఉన్నారు. అందులో భాగంగానే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 48 గంటల దీక్ష ఇదే ఇందిరా పార్క్ లో చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని మరి అసెంబ్లీలో పెట్టించారు. అటు తర్వాత మరి ఢిల్లీ కేంద్రంగా 18 పార్టీలను ఒప్పించి మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించడంలో అక్కగారు మరి కీలక పాత్ర పోషించారు. అటు తర్వాత మరియు అదే విధంగా ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ అనేది జరిగింది. ఆ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అక్కగారు ఉద్యమం చేస్తా ఉన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా మరి విద్యా, ఉద్యోగాలు, ఉపాధిలో వేరు బిల్లులు పెట్టాలని అక్కగారు డిమాండ్ చేసిర్రు. అక్కగారి డిమాండ్కు తలొగ్గినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి వేరు బిల్లుల్ని ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇట్లా తీర్మానం చేసినటువంటి ఈ బిల్లు ఈ రోజు గవర్నర్ దగ్గర ఉన్నది. మరి గవర్నర్ సంతకం పెట్టలేడు. ఈ రేవంత్ రెడ్డి గవర్నర్ ఇంటి ముందర ధర్నా చేయాల్సినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఢిల్లీలో పోయి దొంగ నాటకాలు ఆడుతుంది. ఢిల్లీలో ధర్నాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% దాటొద్దని రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టడం వల్ల 50% నుంచి రిజర్వేషన్లు 60%కి పోయినాయి. మరి సుప్రీంకోర్టు యొక్క అప్పర్ లిమిట్ అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఏమో వర్తించదు. కానీ మన బీసీలకు 42% విద్యా, ఉద్యోగాలు మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తే మరి దీనికి వర్తిస్తుందని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇమ్మీడియట్ గా గవర్నర్ గారి మీద ఒత్తిడి తెచ్చి గవర్నర్ గారితో సంతకం పెట్టించి రేపు వచ్చేటటువంటి విద్యా సంవత్సరం జూన్లో స్టార్ట్ అవుతుంది. ఎంసెట్ కానీ, ఐసెట్, నీటు, లా సెట్, వివిధ పీజీ సెట్లు మరియు అదేవిధంగా దోస్తుకు సంబంధించినటువంటి డిగ్రీ కాలేజ్ అడ్మిషన్లు కూడా అవుతా ఉన్నాయి. వీటిలో 42% రిజర్వేషన్లని ఇమ్మీడియట్ గా బీసీలకు అమలు చేస్తే మన బీసీల విద్యార్థులకు విద్యాపరంగా ఎంతో ఉపయోగం జరుగుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగాలలో కూడా తక్షణమే 42% రిజర్వేషన్ ని కల్పించాలని ఉస్మానియా విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో అక్కగారు ఇచ్చేటటువంటి పిలుపుకు కట్టుబడి అక్కగారు వెన్నంటే ఉండి విద్యార్థి సంఘాలుగా, బీసీ సంఘాలుగా మేమంతా అక్కగారికి మద్దతు తెలుపుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన కవితక్క గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ లింగం గారు. అదేవిధంగా
ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు రఘురామ్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. బీసీ ఫ్రంట్ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పూలే విగ్రహ సాధన దీక్షకు వచ్చినటువంటి కల్వకుంట్ల కవితక్క గారికి మరియు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వివిధ బీసీ కుల సంఘాలకి అందరికీ కూడా ధన్యవాదాలు, ఉద్యమాభివందనాలు. మిత్రులారా, తెలంగాణ జాగృతి అనేది ఈ రాష్ట్ర సాంస్కృతిక సాంప్రదాయాన్ని గౌరవించడం కోసం తెరమరుగైనటువంటి బతుకమ్మని ఇవాళ ఊరూర బతుకమ్మ కార్యక్రమాల ద్వారా అందరికీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా మన బతుకమ్మ జానపదాల్ని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఆ యాసలకు అనుగుణంగా అవన్నీ కూడా క్రోడీకరించి ఇవాళ వాటన్నిటి కూడా నిక్షిప్తం చేయడం జరిగింది. తెలంగాణ జాగృతి అనే స్వచ్ఛంద సంస్థ తెలంగాణ కోసం పోరాటం చేస్తూనే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి చెందుతుందనే అంబేద్కర్ నినాదాన్ని ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని పోరాటం జరిగింది. అదేవిధంగా బీసీల రిజర్వేషన్ కోసం జాగృతి పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా బీసీల ఆత్మగౌరవం అయినటువంటి పూలే విగ్రహాన్ని పెట్టాలని కవితక్క గారు ఇవాళ దీక్ష చేపట్టారు. అంబేద్కర్ దీక్ష చేపట్టినప్పుడు సెక్రటరియట్ ముట్టడిచ్చినప్పుడు అక్కగారితో ఆ రోజు మేము పార్టిసిపేట్ చేసినాం. ఇవాళ పూలే విగ్రహ సాధన కోసం కూడా అక్కగారితో మేము పోరాడుతూ ఉన్నాం. ముఖ్యంగా మేము రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. ఎవరికి ఏం చేయాలో అన్నీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసీఆర్ గారి కుటుంబానికి తెలుసు. కవితక్క మన సాంప్రదాయాల కోసం, మన హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం పోరాడినారు. అదేవిధంగా ఈ పోరాటం చేసేటటువంటి వాళ్ళకి కులము నాయకత్వానికి పోరాటానికి కులము అడ్డం రాదు. నాయకత్వానికి పోరాటానికి కులం అనేది